అందరికి నమస్కారం. పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ అయితే బయలుదేరుతున్నాను. మా డాగ్ చూడండి ఎక్కడ కూర్చుందో, దానికి ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది. నాకు చూడండి ఎలాంటి కాల్స్ వస్తున్నాయో. భద్రం సెంట్రల్ జైలు, 10 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు అనమాట అండి. బయటకు సెలవులకు వస్తారనమాట. వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. మనోడిది ఏం కేసు చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు అనమాట. బ్రేక్ఫాస్ట్ కి అయితే గంగలకూరులో బాబుల్ గారి కాఫీ హోటల్ ఉంటుంది, అక్కడికి వచ్చాను అనమాట అండి. రాగానే మంచి వేడికి బజ్జీ అయితే తయారైంది. బట్ నాకు బజ్జీ ఇంట్రెస్ట్ లేదు. ఏదైనా పల్లెటూరులో కాఫీ హోటల్ ఫీల్ అయిపోయారండి. ఏదో ఒక తెలియని వైబ్స్ ఉంటాయి అనమాట అండి. ఆ ఓల్డ్ మనుషులు, ఆ పాత మాటలు అన్ని భలేగా ఉంటాయి కదా. నాకైతే ఇలాంటి చోట్ల చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను ఫస్ట్ అయితే అట్టు అయితే ఇప్పించుకున్నాను. ఆ సైడ్ జనాలు చూసారో, బండి ఎక్కడ పార్క్ చేశారో, నడి రోడ్డు మీద అడ్డంగా పార్క్ చేశారు అనమాట. ఆ టైప్ ఉంటుంది ఇక్కడ జనాలు. డైరెక్ట్ అలా మధ్యలో పెట్టేసి అలా లోపలికి వచ్చారన్నమాట. టిఫిన్ హోటల్ షాక్ అయిపోయి నేనైతే. ఇంకెళ్ళి దారిలోనే మార్చవారు వచ్చింది అనమాట అండి. ఇప్పుడు ఫ్రెష్ గా సోడాలు తయారవుతాయి. జస్ట్ ఇప్పుడు అలా ఫ్రెష్ గా తయారైంది. ఇలా తీసుకొచ్చామా అనమాట, వీడియో తీసుకుందాం కదా అని చెప్పి. నేనైతే ఫస్ట్ స్వీట్ లెమన్ తాగాను. నాకు ఎప్పుడు ఫస్ట్ స్వీట్ లెమన్ ఇష్టం. ఇక్కడ నెక్స్ట్ నేరేడు, ఇంకా అయిపోయిన తర్వాత పీ గనవర్ వచ్చాను అనమాట అండి. ఇదే మా సొంతూరు. ఇక్కడ నుంచి లోపల 3 కిలోమీటర్ ఉంటుంది ఎర్రంచెట్టర్ పాలెం అని చెప్పి. నేనైతే డ్రోన్ షార్ట్స్ తీయడంగా అయితే వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఎర్ర గోదావరి వచ్చింది కదండి. ఎర్ర సముద్రం ఉంటుందో తెలియదు కానీ ఎర్ర గోదావరి అయితే ఉంటది. వేసిన కాసేపటికి గ్రద్ద వచ్చింది అనమాట అండి. మా ఒడుగుండులో రాడ్ అడిపోయింది అనమాట. గ్రద్దలకైనా డ్రోన్స్ కి ఏదో దగ్గర సంబంధం ఉంటదండి. మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి ఒకటి. ఇది ఏంటంటే బ్రిడ్జ్ అనమాట అండి, వాటర్ బ్రిడ్జ్. మీరు ఎక్కడైనా సరే నార్మల్ మనుషులు తిరిగే బ్రిడ్జ్ లో చూసుంటారు కానీ వాటర్ బ్రిడ్జ్ చూసుంటారు కదా. ఇక్కడ గన్నవరంలో ఉంటది అనమాట అండి. దీని కింద పైనుంచేమో కాలా వాటర్ వెళ్తాయి, దాని కింద నుంచేమో గోదావరి వాటర్ వెళ్తాయి. నేను నా చిన్నప్పుడు చాలా సార్లు చూశాను కానీ నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదనమాట అండి. తర్వాత ఇప్పుడు ఎవరో చెప్తే అప్పుడు అర్థమైంది. ఇది కనుక ఎప్పుడైనా అలా పీ గన్నవరం వస్తే మాత్రం ఒకసారి ఆగైతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ముందర సిట్రా సోడా వస్తుంది కదా, సిట్రాకి వెళ్ళాము. నేను సిట్రా తాగాను, మా ఫ్రెండ్ అయితే గోవా తాగాడు. దాని తర్వాత పొదలాడు సెంటర్ వస్తుంది, తెలిసింది కదా. పొదలాడు దగ్గర చెకోడి చాలా ఫేమస్. ఇప్పుడు చెకోడి తిన్నా కదా, స్వీట్ అయితే ఫస్ట్ టైం తిన్నాను, బట్ చాలా బాగుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అయితే నెక్స్ట్ ఒక చెకోడి తిని ఇంటికి అయితే పార్సల్ అయితే పట్టుకెళ్తున్నాను. మీకు ఇక్కడ దొరికే చెకోడి ఇక్కడ తప్పించి ఎక్కడ కూడా దొరకదు అనమాట అండి. ఇంక నెక్స్ట్ నగరం దగ్గర చౌదరి గారి హోటల్ అని చెప్పి ఉంటదండి. వీళ్ళ దగ్గర ఏంటంటే మీల్స్ చాలా బాగుంటాయి, నాన్ వెజ్ కర్రీస్ కూడా ఉంటాయి. ఇంక నెక్స్ట్ హైదరాబాద్ గారు చేపల పులుసు దగ్గరికి వచ్చామన్నమాట. ఈరోజు షాప్ అయితే క్లోజ్. ఇంకా అయిపోయింది. నీరు బార్డర్స్ బ్రిడ్జ్ కిందకి అయితే వచ్చింది, ఎర్ర నీరు వచ్చింది కదా అని. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.